చచ్చిపోతాడు, ఆ విషయం ఆయనకు తెలుసు. ఆయన ప్రాణం పెట్టబోతున్నాడు, ఆ విషయం ఆయనకి తెలుసు. కానీ 3వ దినాన ఆయన తిరిగి లేవబోతాడు. 3వ దినాన గొప్ప విజయం, 3వ దినాన గొప్ప విడుదల, 3వ దినాన పునరుద్ధానం, రిజరెక్షన్. తిరిగి లేస్తాడు యేసు ప్రభు. ఏ శరీరంతో? పాప శరీరంతో చనిపోయిన యేసు ప్రభు మహిమ శరీరంతో లేవబడతాడు, పరిశుద్ధమైన శరీరంతో లేవబడతాడు, మనుషులకు కనిపించని మహిమ కలిగిన శరీరంతో లేవబడతాడు. పాప శరీరంతో ఆయన పాతి పెట్టాడు సమాధిలో, ఆ సమాధిలో ఉంచబడ్డాడు. 3వ దినాన ఆ శరీరం అక్కడ ఉండదు. విజయం, విడుదల. ఏదైనా తోటలో ఏ మహిమను మనిషి కోల్పోయాడో ఆ మహిమ గల స్వరూపాన్ని మనుషులకి ఇవ్వగలిగేటువంటి గొప్ప శక్తిని పొందుకున్న పునరుద్ధానుడు ఆయన. అందుకే మనము పునరుద్ధానపు ఆరాధన ఆదివారాన్ని మనం ప్రారంభించాం. ఈ పునరుద్ధాన శక్తిని నువ్వు పొందుకోవాలి. ఆ పునరుద్ధాన శక్తిని ఇవ్వడానికి దేవుని కృప కావాలి. అది కృప గురించి నేర్చుకోవడం అంటే కృప కావాలి. మనల్ని ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ, పురుకొలుపుతూ, శోధిస్తూ నువ్వు చేయి అని నేను ఇబ్బంది పెడుతూ, నిద్ర పట్టనివ్వకుండా, ఆకలిస్తే అన్నం తిననీయకుండా అది నిన్ను ప్రేరేపించేటువంటి ప్రేరేపణ నీ అవయవాలన్నిటినీ బంధించేసి తప్పు చేసే అంతవరకు నిద్రపోకుండా కాపలా కాస్తాడు. ఏ క్షణాన్ని దొరుకుతావు, ఎక్కడ దొరుకుతావు, కానీ దాన్ని మనం ఏమీ గమనించుకో. అవేమి మనకు అక్కర్లేదు, మన ఇష్టం, మన జీవితం. అలాంటి సమయంలో కృప ఏం చేస్తుందంటే నిన్ను మేలుకొల్పుతుంది, నిన్ను తడతాది, నీకు బోధిస్తుంది, నిన్ను నిలబెడుతుంది. ఆ క్షణంలో సాతానా పో బయటికి, లేకపోతే ఏ బలహీనత అని, లేకపోతే నేను దేవుని బిడ్డను కదా, ఈ పని చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చూడకూడదు, ఇలా ఉండకూడదు, ఈ విధంగా నేను ప్రవర్తించకూడదు, అమ్మో నా దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి విషయాలు మనకి బోధిస్తారు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. రీసెంట్ గా నేను సుమన్ టీవీలో ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను. ఏంటి ఆ ఇంటర్వ్యూ అంటే, రీసెంట్ గా